అందరు ఎలా ఉన్నారు? అండ్ మేమైతే ఒక ఫామ్కి అయితే వచ్చేసాము. ఇది బీసీలో అయితే ఉంటుంది. టైం అరౌండ్ 3 o'clock అలా అవుతుంది అన్నట్టు. ఇది చిన్నపిల్లలకి అయితే రియల్గా చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళైతే రియల్గా చాలా ఎక్కువగా ఎంజాయ్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ ఒక కప్ ఉంది చూసారా, ఎంత బాగుందో కదా. అందరు అక్కడ నిల్చొని పిక్స్ తీసుకుంటూ ఉన్నారు అన్నట్టు. సో ఇక్కడ ఏంటి అంటే చిన్నపిల్లల ఫన్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ చిన్న చిన్న హౌజెస్ లాగా అలా ఉన్నాయి అన్నట్టు. అండ్ కొన్ని అనిమల్స్ కూడా చూసాము. అండ్ ఇది గ్రీనరీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది ఈ ప్లేస్ అయితే. ఇది ఒక చిన్న ఫామ్ అన్నమాట. అండ్ ఎక్కువ తులిప్ ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ తులిప్ ఫ్లవర్స్ ఇప్పుడు స్ప్రింగ్ టైం కాబట్టి ఈ ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ టైంలో. అవి ఓన్లీ 2-3 వీక్స్ మాత్రమే ఉంటాయి అన్నట్టు. సో మేము వెళ్ళిన టైంకి అయితే ఈ ఫ్లవర్స్ అన్నీ ఆల్మోస్ట్ డ్రై అయిపోతూ ఉన్నాయి. అండ్ ఎక్కువ అయితే రోజ్ ఫ్లవర్స్ చాలా ఎక్కువగానే కనిపించాయి. అండ్ ప్రతి చెట్టు కింద అయితే నేను తులిప్ ఫ్లవర్స్ అయితే చూశాను. వాళ్ళు అలా మెయింటైన్ చేస్తూ ఉన్నారు అన్నట్టు. రియల్గా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. తులిప్ ఫ్లవర్స్ అంటేనే డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి అన్నట్టు. అలా ఈ ఫామ్లో అయితే చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ డ్రై అయిపోతూ ఉన్నాయి. అందరైతే ఈ చిన్న చిన్న హౌసెస్ ముందట చాలా చక్కగా పిక్స్ అన్నీ తీసుకుంటూ ఉన్నారు అన్నట్టు. రియల్గా చూడడానికి కూడా చాలా బాగుంది. అందరైతే చెట్ల కింద కాసేపు అలా రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఆ ఎండ వేడికి కూడా చాలా ఎక్కువగా అనిపించింది. అండ్ ఈ రెడ్ కలర్ తులిప్ ఫ్లవర్స్ అయితే ఎక్కడ చూసినా డ్రై కూడా అవ్వలేదండి. రియల్గా ఇలానే ఉన్నాయన్నమాట గ్రీనరీగా అయితే. ఇవి చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా పిల్లలైతే ఈ తులిప్ ఫ్లవర్స్ దగ్గర అయితే చాలాసేపు అలా పిక్స్ తీసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారన్నట్టు. అండ్ ఇక్కడ ఈ చెట్టు కింద అయితే ఈ ఫ్లవర్స్ మొత్తం ఇంకా ఆల్మోస్ట్ అయితే డ్రై అయిపోయాయి. కొన్ని చెట్ల కింద ఫ్లవర్స్ అన్నీ డ్రై అయిపోయాయి. అండ్ ఇలా మనం మిడిల్లో అందరం పిక్స్ తీసుకోవడానికని ఇలా ఫన్నీగా అయితే కొన్ని అయితే ఉన్నాయన్నమాట. సో కప్స్ అని చిన్న చిన్న హౌజెస్, మష్రూమ్ హౌస్, బటర్ఫ్లై హౌస్ అని ఇలా కొన్ని ఉన్నాయి. ఈ ఫామ్కి ఒక హిస్టరీ కూడా ఉందన్నట్టు. సో ఇది ఒక కపుల్ అయితే 1977లో ఈ ఫామ్ అనేది స్టార్ట్ చేశారు. అప్పుడు ఓన్లీ రాస్బెర్రీస్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇవి మాత్రమే ఉండేవి. అవి రియల్గా చాలా స్వీట్గా ఉండేవి అంట. దాంతోపాటు ఇంకా చాలా చేంజెస్ తీసుకురావాలి అనేసి ఈ ఫామ్ని అయితే మొత్తం అయితే చేంజెస్ అయితే చేశారు. పిల్లలకి ఫన్ యాక్టివిటీస్ అని, నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి కూడా విజిటింగ్ అయ్యేలాగా అయితే క్రియేట్ అయితే చేశారన్నట్టు. వీళ్ళైతే ఎంత బాగా ఎంజాయ్ అయితే చేశారో. అండ్ ఇంకా లోపలికి వెళ్తే కొన్ని యానిమల్స్ కూడా ఉన్నాయి. వాటికి మనం ఫీడింగ్ కూడా చేయొచ్చు అన్నట్టు. ఇప్పటికీ ఈ ఫామ్ రన్ చేయబట్టి 35 years అయితే కంప్లీట్ అయిందంట. ప్రతి చెట్టు కూడా ఇలా అక్కడక్కడ మనకి కొన్ని బటర్ఫ్లైస్ అయితే పెట్టి ఉంటాయి. అండ్ ప్రతి చెట్టు కింద అయితే ఇంక ఇది స్ప్రింగ్ టైం కాబట్టి ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎస్పెషల్లీ తులిప్ ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నట్టు. అండ్ అక్కడక్కడ ఇట్లా మష్రూమ్ హౌస్ అని ఫన్నీ హౌసెస్ ఇలా అయితే ఉన్నాయి. పిల్లలు అయితే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారో. అండ్ ఇక్కడ మేమైతే ఒక 3 hours అలా టైం స్పెండ్ చేసామన్నట్టు. రియల్గా చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ ఫ్లవర్స్ తోటి అయితే ఈ గ్రీనరీ ఇంకా బ్యూటిఫుల్గా అయితే అనిపించింది. ఇక్కడ రోజెస్ చూసారా ఎలా ఉన్నాయో. ఇటు సైడ్ వస్తే మాత్రం మొత్తం అన్నీ అయితే రోజెసే ఉన్నాయి. కానీ ఇంకా పింక్ కలర్ మొత్తం షేడ్ అయిపోయాయి ఎండకైతే. అండ్ మొత్తం యానిమల్స్ ఉన్న సైడ్ అయితే వచ్చాము. అండ్ ఇవైతే కొన్ని డాంకీస్ అని, హార్సెస్ అలా ఉన్నాయి అన్నట్టు. వీటికి మనం ఏమైనా ఫీడింగ్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. అండ్ మేము అలా వెళ్ళగానే ఇవైతే బయటికి వచ్చేస్తూ ఉన్నాయి. ఏమైనా ఫుడ్ పెడతామేమో అనేసి అలా బయటకు వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇది కూడా అంతే సేమ్. అలా దగ్గరికి వెళ్ళగానే ఏమైనా ఫుడ్ పెడతామేమో అని ఇవి కూడా అలానే బయటకు వచ్చి చూస్తూ ఉన్నాయి అన్నట్టు. వీటిని పిల్లలు చూసి అయితే ఎంత బాగా ఎగ్జైట్ అయితే అయిపోయారో అసలు. చాలాసేపు అయితే వీటి దగ్గర నిల్చొనే ఉన్నారు.
అండ్ ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికైతే బబుల్స్ అయితే ఉందన్నట్టు. సో ఆ థ్రెడ్ అయితే ఎంత పెద్దగా ఉందో బబుల్ అంత పెద్దగా వస్తుంది అన్నదే గేమ్ అన్నమాట. సో మా పాప అయితే ఆ థ్రెడ్ అంత పెద్దగా రానీకైతే చాలాసేపు ట్రై చేసింది. బట్ అక్కడ గాలికి అయితే అది పోతూ ఉండే. లాస్ట్ ఫైనల్లీ అయితే ఒక బబుల్ అయితే వచ్చింది. సో అట్లా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలాసేపు అట్లా ఆడుతూ ఉండే. రియల్గా ఇక్కడ టైం అయితే చాలాసేపు స్పెండ్ చేశాము. అండ్ ఇంకా జంపింగ్ అయితే ఉంది. రియల్గా ఇదైతే నాకు చాలా ఇష్టం అన్నట్టు. ఇది జంపింగ్ చేస్తూ ఉంటేనైతే రియల్గా చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. అండ్ పిల్లలైతే పాపం చాలా ఎక్కువసేపు కూడా చేయలేకపోయారు. ఆ ఎండ వేడికి అయితే అది కాలుతూ ఉండే అన్నట్టు. ఇంకా లాస్ట్ ఒక 2-3 మినిట్స్లో అయితే మా చిన్నోడైతే వెళ్తే మా పాప హెల్ప్ చేస్తూ ఉందన్నట్టు వానికి. సో అలా పిల్లలందరూ కాసేపు మాత్రమే జంపింగ్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు అది కాలుతుంది అనేసి. అండ్ ఇంకా కొన్ని స్లైడ్స్ కూడా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద స్లైడ్స్ అలా కూడా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. అవి కూడా చాలా ఎండ వేడికి కాలిపోతూ ఉండే. అలా మేమైతే కొన్ని మాత్రం కవర్ చేసి అయితే ఇంకా బయటికి అయితే వచ్చేసాము. ఇంకా చాలానే ఉన్నాయి కొన్ని యానిమల్స్ కూడా. బట్ ఆ వేడికి కూడా అవి లోపలే ఉండిపోతూ ఉన్నాయి అన్నట్టు. సో మ్యాక్సిమం అయితే కొంచెం కవర్ చేసేసి ఇంకా మేమైతే మళ్ళీ హోటల్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. సో ఈవినింగ్ అయితే టైము 5 o'clock అలా అవుతుంది. ఈవినింగ్ 5 o'clock అలా అవుతుంది టైం అయితే. వెదర్ అంతా కూల్ అయిపోయింది. అండ్ మేమైతే హోటల్ రూమ్కి రాగానే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటే కనుక కాసేపు అలా స్విమ్మింగ్ అయితే చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయి మళ్ళీ డిన్నర్ కోసం అనేసి అయితే ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము. దగ్గరలోనే అయితే ఈ దోసా క్లబ్ రెస్టారెంట్ అని అయితే ఉందన్నట్టు. ఇంకా పిల్లలు ఆకలిస్తుంది అంటే ఇక్కడికైతే వచ్చేసాం ఇక. ఫస్ట్ అయితే ఏదైనా డ్రింక్ ఆర్డర్ చేసుకుందామని కూల్గా ఈ డ్రింక్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. రియల్గా ఇది తాగాక అసలు రియల్గా చాలా బాగా అనిపించిందండి. మ్యాంగో ఫ్లేవర్ పిల్లలకు కూడా తాగిద్దాం అనేసి అయితే తీసుకున్నాను అన్నట్టు. మేము మార్నింగ్ నుంచి వాకింగ్ చేస్తూనే ఉన్నాం అన్నట్టు. సో ఇంక తాగానే మాకైతే కూల్గా అసలు ఎంత బాగా అనిపించిందో. మ్యాంగో ఫ్లేవర్ అన్నమాట ఇది. సో పిల్లలకు కూడా ఇదైతే ఇచ్చేస్తే వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చేసింది. మా చిన్నోనికి అయితే ఈ డ్రింక్ చాలా బాగా నచ్చేసింది అన్నట్టు. ఇంకా వానికి కూడా అయితే సమ్మర్ టైం కదా కొంచెం కూల్గా ఉంటుంది అనేసి అయితే తనకు కూడా తాగిచ్చేసి పాపకు కూడా ఇచ్చేసాను. పాపకైతే ఈ డ్రింక్ చాలా బాగా నచ్చింది. మ్యాంగోస్ అంటే తనకి చాలా ఇష్టము. సో అలా అయితే ఈ డ్రింక్ కంప్లీట్ అయిపోయాక సో ఇక్కడున్న చిన్న పాపకైతే ఫిష్ పకోడా అంటే చాలా ఇష్టం అంట. పాప కోసం ఫిష్ పకోడా ఇంకా రవ్వ దోశ అలా అయితే తీసుకున్నాము. అండ్ ఇదైతే మటన్ బిర్యానీ. సో మా పాపకి మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనేసి అయితే తీసుకున్నాము. అండ్ రియల్గా కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది. అందరికి కూడా చాలా బాగా నచ్చేసింది. అలా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ అయితే హోటల్కి అయితే వచ్చేసాము. అప్పటికే టైం 9 o'clock అలా అవుతుంది. ఇదంతా వచ్చేసి బయట వ్యూ అన్నమాట. హోటల్ బయట వ్యూ. రియల్గా చీకటి అయిపోయింది అప్పటికే అయితే. అండ్ మా దగ్గర వాటర్ బాటిల్స్ అయితే అయిపోతే పక్కన టీమాటన్ అయితే ఉంటే వాటర్ బాటిల్ తీసుకుందాం అనేసి అయితే ఇక్కడికి అయితే వచ్చేసాము. ఇంకా సమ్మర్ టైం కదా పిల్లలు వాటర్ అడుగుతూ ఉండే అన్నట్టు. సో వాళ్ళ కోసం అన్న వాటర్ బాటిల్స్ తీసుకుందాం అనేసి అయితే ఇక్కడికి అయితే వచ్చాము. అండ్ వీళ్ళకి ఇక్కడ కొన్ని టాయ్స్ కూడా కనిపించాయి అన్నట్టు. ఇంకా అవి కనిపించగానే టాయ్స్ అడిగితే టాయ్స్ కూడా తీసుకున్నాము. అండ్ ఇక్కడ నాకు ఫ్లవర్స్ అయితే చాలా బాగా అనిపించాయి అసలు. ఇక్కడ వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. చాలా పెద్దగా అసలు ఎంత బాగా అనిపించాయో. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడికైతే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అండ్ ప్లీజ్ like the video and please subscribe to my channel. Thank you for watching. Bye bye.